సుగాలి ప్రీతి అని నోరు గొంతు చించుకొని మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఏం చేశారు? ఆ సుగాలి ప్రీతి వాళ్ళమ్మ పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ దగ్గరుండి సిబిఐ చేత దీనికి స్పష్టత లేదు, వనరులు లేవు, కేసును మేము వాదించలేకపోతున్నాం, హ్యాండిల్ చేయలేకపోతున్నాం అని ఆ పిటిషన్ కొట్టించడానికి పిటిషన్ వేసిన పాపాత్ములు మీరు. ఎలక్షన్ కి ముందు ఎన్ని మాటలు మాట్లాడారు? అది 2017లో టీడీపీ హయాంలో జరిగినటువంటి ఒక సంఘటని పాపం మన సనాతన ధర్మకర్త ఇక్కడ లేనటువంటి ఒక సమస్యను తీసుకొచ్చానని చెప్పేసి ఊగిపోయి మాట్లాడినటువంటి మీరు గవర్నమెంట్ లో వచ్చి 9 నెలలు అవుతుంది కదా. సుగాలి ప్రీతి కేసు ఏం చేశారు? ఏమి చేయకపోగా మళ్ళీ పైపెచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వేసుకున్నటువంటి పిటిషన్ ని తీయించమని మీరు పిటిషన్స్ వేశారు. ఇది మీ యాక్చువల్ క్యారెక్టర్స్. ఇది జనాలకు అర్థం కావాలా? నేను చెప్పేదంతా జనాలకు అర్థం అవ్వడం కోసం మాత్రమే. ఇప్పుడు వాళ్ళ అమ్మకు కూడా అర్థమవుతుంది, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకి. నీకు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఆయన వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు, ల్యాండ్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు. తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీకి మీ కేసుని బదిలీ చేశారు. ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సుగాలి ప్రీతికి అన్యాయం చేస్తే మరి ఇన్ని కాకమ్మ కబుర్లు చెప్పి ఇవాళ పదవులు వచ్చిన తర్వాత ఆ పదవులు తీసేసుకొని ఎంచక్క కాషాయం రంగు వేసుకొని సనాతన ధర్మం అనుకుంటూ ఎక్కడికి వెళ్తున్నది, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావటంలే. కక్షపూరితమైన రాజకీయాలు మీరు చేసుకుంటూ పోతే ఎవడొస్తాడు? ఏ ఇన్వెస్టర్ వస్తాడు? ఎందుకు వస్తారు ఇన్వెస్టర్స్? మళ్ళీ మీ చిన్నపిల్లల కబుర్లు ఎలా ఉంటాయంటే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతేనంట ఎంఓఎల్ చేస్తానన్నారంట, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరు వస్తానన్నారంట. ఎవరన్నా నవ్విపోతారా? ఎవడికెవడు బాండ్లు రాస్తారండి? ఈ ప్రభుత్వం రాదు, ఆ ప్రభుత్వం రాదు అని చెప్పేసి. అలాగైతే ఈ లెక్కన మొత్తం అంతా మీరే ఏలొచ్చు కదా. మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే వస్తారు ఇన్వెస్టర్స్. మీరే చెప్పుకుంటారు కదా 40 years ఎక్స్పీరియన్స్, విజనరీ, రెడ్ బుక్, సనాతన ధర్మం అని ఇంతమంది ఇన్ని స్లోగన్స్ తో మీరు ముందుకు తీసుకెళ్తుంటే రాష్ట్రాన్ని ఎవరు రావట్లేదు అని అంటే అర్థం ఏంటి? మీ మీద నమ్మకం లేదని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే వస్తామని కాదు అర్థం. ఈ పసిపిల్లలకి చెప్పండి, రాజకీయవేత్తలకి, ఇంటలెక్చువల్ నవ్విపోతారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. మీరు చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. ఆ చేయడానికి వెళ్తున్న వాళ్ళకి సెక్యూరిటీ చేసి తీసేసి శునకానందం పొందుతానంటే పొందండి, ఏముంది? ఇవాళ మీది, రేపొద్దున మాది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 లోడింగ్ అంటది కదా, అది ఎట్లుంటది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా నేను కూడా. రాజకీయం అనేది రాజకీయ బద్దంగా చేసుకొని వెళ్ళండి, ఎవ్వడు కాదండు. ఏం గత సంవత్సరంలో చేయలేకనా పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు అనుకుంటున్నారా? మీకు తెలిసినంత తెలివితేటలు ఆయనకి లేవనుకుంటున్నారా? ఆ లెక్కనైతే జైలు ఖాళీ ఉండవు కదా. ఎంతమంది మార్ఫింగ్లు చేశారు, ఎంతమంది బూతు కామెంట్లు పెడుతున్నారు, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. కాస్త స్పృహతో మాట్లాడండి. ఏం మాట్లాడినా కూడా ఎందుకు ఒక మెంబర్ గా పోటీ చేయరు? అట్లీస్ట్ మీరు సరైన నాయకులని మీ పార్టీలో కూడా గుర్తింపు ఉండదు. మీరు మాత్రం వచ్చి ఒక ఎక్స్ సీఎంని లేకపోతే మినిస్టర్లని నోటికొచ్చినట్టు మాట్లాడారు గత ప్రభుత్వం. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. మీ రాజ్యాంగం మీద అనుకుంటే మా రాజ్యాంగం మాకుంటది. ఎవడికి ఏ రాజ్యాంగం ఉన్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటి ఉంది. అది ఉంది కాబట్టి ఇంకా మీరు పేటరేపు పోకుండా అలా ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి ఇంకా ఎంత విచ్చలవిడి అయిపోతారో అనేది నాకైతే అర్థం కావట్లా. మన పరిపాలన ఏ విధంగా ఉండాలి, ఎవరి మీద ఉండాలి? ప్రజల మీద కక్ష సాధింపే, నాయకుల మీద కక్ష సాధింపే. ఇదేనా ఇంకా ఏడ మీరు అభివృద్ధి చేసేది, సంపద సృష్టించేది? ఎక్కడ చేస్తున్నారు మీరు? ఏం చేశారు? GST -6కి తీసుకెళ్లినటువంటి ఘనత మీకే చెల్లుబాటు. మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఇంకా ఏమి చేయరు. పాపం ఆ రైతన్నలను చూడండి ఎంత బాధపడుతున్నారు. రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, హ్యుమానిటీ గ్రౌండ్స్ లో కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని మీకు అనిపించట్లేదా? ఇప్పుడు మీ కక్ష సాధింపు ఎవరి మీద? వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, అందులో ఉన్న నాయకుల మీద. అంతే కదా. ప్రజలు ఏం చేశారు? మీకు ఓట్లేశారు కదా. పాపం మీరేదో ఉద్ధరిస్తారని ఓట్లేశారు కదా. కొన్ని వాళ్ళకన్నా న్యాయం చేయండి. తప్పేముంది అందులో? ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. రోజు రోజుకి 9 నెలలు అవుతుంది. ఇంకా 2 నెలలు పోతే, ఇంకా 3 నెలలు పోతే సంవత్సరం అయిపోతుంది. సంవత్సర పరిపాలన అంటే ఏం లే, జీరో. సో అందుకని
ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతుంది అర్థం చేసుకోండి. మీకు అర్థం స్క్రిప్ట్లు మీకు ఇచ్చే స్క్రిప్ట్లు వేరే ఉంటాయి. ఆ స్క్రిప్ట్లు మీకు అర్థం అయ్యే మీకు స్క్రిప్ట్లు. రాజకీయ లాంగ్వేజ్ మీకు అర్థమై సావకుండా మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్లలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నీకెవరిస్తున్నారు స్క్రిప్ట్ అంటే, నీకెవడిచ్చాడు స్క్రిప్ట్? నీకెవడిచ్చాడని మాట్లాడుతున్నావు నువ్వు ఎంత మాట్లాడినా నీకు ఆడ ఒరిగేదేం లేదు, ఏమీ చేయరు కూడా. ఎందుకంటే నీ తన్ని కూర్చోబెట్టినప్పుడే అర్థమైపోయింది నీకేమీ చేయరని. ఇంకెందుకు మరి తాపత్రపడతావు? నోరు జారి మాట్లాడటం ఎందుకు? ఎంతసేపు పని నోరు జారి మాట్లాడటం? ఒక సెకండ్ పని. రాజకీయాలు ఉంటేనే సరిపోదు, రాజకీయాల్లో ఉండి కూడా విలువలతో కూడిన రాజకీయం చేస్తేనే జనాలు మెచ్చుతారు. ఓ 10 కాలం మనం రాజకీయాల్లో ఉంటాం కూడా. నోరుంది కదా ఏది పడితే అది మాట్లాడితే 3 నెలల ముచ్చటే. సో ఇది నేను చెప్పేదంతా కూడా కాస్త జనాలు కూడా ఆలోచించాలి. నేను మాట్లాడుతుంది జనాల కోసమే. నా వీడియోలు చూసి ఒక్కరు మాట్లాడినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. నేను మాట్లాడింది ప్రతిదీ కావాలంటే రీచెక్ చేసుకోండి. వాళ్ళు పిటిషన్ వేసారో లేదో సుగాలి ప్రీతి మీద కనుక్కోండి. ఏదో నేను రాజకీయ మాటల్లో పాటు ఏదో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడు జరిగింది సంఘటన? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏ హెల్ప్ జరిగింది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ ఇళ్ళ చుట్టూ, ఈ పవన్ కళ్యాణ్ ఇళ్ళ చుట్టూ ఎన్నిసార్లు ఆవిడ తిరిగింది? ఎంతసేపు ఆవిడని వెయిట్ చేయించారు? ఇప్పుడు ఆవిడకి కూడా అర్థమైంటది, పిటిషన్ వేయించారు కదా. బోల్డ్ సుగాలి ప్రీతులు పోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి ఈ లెక్కన. ఏంది రోజుకు 2-3 తెలియక ఇంకెన్నో జరుగుతున్నాయో అర్థం కావట్లా. మన ఇంట్లో ఆడవాళ్ళ ప్రాణాలు మానాలు పోతుంటే అప్పుడు తెలుస్తుంది. ఆ పైన ఎవడో ప్రాణాలు ఎవడో మానాలు పోతుంటే మనకెందుకు నొప్పి వచ్చుద్ది? మనకు నొప్పి రాదు. సో నేను చెప్పేది ఏంటనంటే, రైతన్నలకి గిట్టుబాటు ధర రావాల్సిందే. వాళ్ళు కష్టపడతారు పాపం. ఎంత కష్టం పడుతున్నారు అందరికీ తెలియదా? సో వాళ్ళ మీద ఎందుకు కక్ష సాధింపు? వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా రైతన్నడు బాగుంటేనే కదా రాష్ట్రం బాగుంటుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు రైతుల మీద రైతులు ఏం చేస్తారు, ఏం పండిస్తారు, వాళ్ళు పండిస్తే అయిపోతుందా, అసలు వ్యవసాయమే వేస్ట్ అని మాట్లాడిన మీరు ఇవాళకొచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో దయించి ఈ లైవ్ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, కానీ నిజాలు తెలుసుకోండి. ఏం జరుగుతుందో కూడా ఒక క్లారిటీ తీసుకోండి. నేను చెప్పిందే నమ్మమని కూడా నేను అనను, కానీ ఎంతవరకు జెన్యునిటీ ఉంది, ఎంతవరకు రియాలిటీ ఉంది అనేది కూడా రీచెక్ చేసుకోండి. జరిగితే జరుగుతుందని చెప్పుడు పథకాలన్నీ ఇస్తూ నేను వద్దంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఏవి ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వట్లేదని చెప్తున్నా. రైతుకి గిట్టుబాటు ధర ఉంటే రైతులు ఎందుకు అంత కష్టపడతారు? ఆ పంట ఆడేసుకొని లేదు కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు.